ఏపీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై పోరుకు సిద్ధమయ్యారు. దీంతో బాబుకు ఓటమి భయం పట్టుకుందని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. నిన్నటి వరకు ప్రజాక్షేత్రంలో తలపడ్డ నేతలు ఇప్పుడు ఈవీఎంల వేదికగా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా పోరాటానికి సమాయత్తమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును వారి దృష్టికి తీసుకెళ్లి మరోసారి తన నిరసన తెలుపనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర పరిణామాలన్నింటినీ ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి సునీల్ అరోరా ఇతర కమిషనర్లను కలిసి ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులకున్న అర్హతేంటో చెప్పాలని ఈసీని డిమాండ్ చేయనున్నారు. దీనిపై దేశ స్థాయిలో పోరాటేందుకు సిద్ధమని వెల్లడించారు. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే పదవి అంగటి సరుకుల తయారైందని విమర్శించారు. ప్రజాప్రతినిధుల భవిష్యత్ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని నిలదీశారు. ఏకదాటిగా 2 గంటల పాటు యంత్రం పనిచేయకపోతే రీపోలింగ్కు అవకాశం ఉందని వివరించారు చంద్రబాబు. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలనో అన్నీ చేసి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు తెల్లవార్తలు వచ్చారు. నేను చూశాను, అన్ని బూతులు కళకళలాడుతున్నాయి. బ్రహ్మాండమైన స్పందన. మహిళలు అయితే తెల్లవార్త నిద్రలేసి స్నానం చేసిన ఎరుగు వచ్చేసారు. ఎట్టి పరిస్థితిలో ఓటేయాలని దృఢ సంకల్పంతో వచ్చారు. నాకే ఆశ్చర్యం, చాలాసార్లు చూశాను. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల నిర్వహణపై విమర్శలు చేయడం సరికాదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు ఓడిపోతామనే భయపడుతున్నారని, ఈవీఎంలు పనిచేయకపోతే ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుందన్నారు. ఈసారి పెరిగిన ఓటింగ్ శాతం ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలనను ప్రజలు తిరస్కరించబోతున్నారని జోస్యం చెప్పారు. ఏపీలో 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలన చూసిన ప్రజలు విసిగిపోయారన్నారు. అందుకే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు కోడెల శివప్రసాదరావుకు నేర చరిత్ర ఉందని ఆరోపించారు. ఇనిమెట్ల గ్రామం వైసీపీకి కంచుకోటని, అలాంటిది అక్కడ పోలింగ్ బూత్లోకి వెళ్లి తలుపులు వేసుకోవడాన్ని చూసి ప్రజలు రిగ్గింగ్ చేస్తారనే ఆందోళనతో అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు అంబటి రాంబాబు. ఒక అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చేస్తున్నారు. కారణం ఏమిటంటే ఆయన చేతిలో నుంచి అధికారం జారిపోబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన మనసులో చేరిన తరువాత ఒక అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాం. నిబ్బరంగా ఉండమని మనం చేస్తున్నాం. ప్రజలు తమ యొక్క నిర్ణయాన్ని భద్రపరిచారు. 23వ తారీఖున వెల్లడిస్తారు. ఎందుకు ఇంత కంగారు? మీరు కంగారు పడినా కంగారు పడకపోయినా జరగవలసింది జరిగి తీరుతుంది. ఎన్నికల నిర్వహణపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత జీవీఎల్ స్పందించారు. ఏపీలో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందన్నారు. తన ఓటమిని ఎన్నికల కమిషన్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదన్నారు. ఇక ఈవీఎంలు పనిచేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ధ్వసమెత్తారు. ఈవీఎంలలో చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు జీవీఎల్. కొద్ది మంది అధికారులనే బదిలీ చేసి అదేదో పైన మార్పులు చేసినట్టుగా చేసింది. దానికే పెద్ద రాద్ధాంతం చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక రాజకీయ ఎత్తుగడ కింద చేసింది అది. కానీ ఇంకా పెద్ద స్థాయిలో మార్పులు చేసి ఉంటే తప్పనిసరిగా అడ్మినిస్ట్రేషన్ ఇంకా కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉండేది. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేవి అన్నది మా భావన. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మోడీ చెప్పినట్టే ఈసీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఈవీఎంల పనితీరుపై తాను ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో ఎన్నికల సంఘంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీపై తన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తరచూ అంటాను, అవినీతి ఆంధ్రాలో ఆకాశాన్ని అంటుకుంది మన దేశంలో అని. అసలు నిజంగా ఆకాశం కంటే ఎత్తేదేదని ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజు రుజువులు అయిపోయాయి. ఉదయం 5:30 గంటల నుండి ఇప్పుడు 8:30 అయింది.
చూడండి, మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు ఏదో ఒక ఛానల్ వచ్చింది. ఒక్క 5 పోలింగ్ బూతులు తప్ప మొత్తానికి ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయాల హీట్ ఇంకా తగ్గలేదు. For more updates, please subscribe 99 TV Telugu.